హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద నాకు కామెంట్ చేసేయండి. సో ఈరోజు అయితే ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. నేను యాక్చువల్లీ అన్నయ్య పెళ్లి వీడియోస్ చేస్తున్నాను కదా, ఆ కంటిన్యూటీ పోతుందేమో అని చెప్పి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. బట్ అవి రావడానికి ఇంకా టైం పడుతుంది. బట్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మిగతా వీడియోస్ కూడా. జస్ట్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆ కంటిన్యూటీ పోతుందని ఒకే ఒక రీజన్తో ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకుండా ఓన్లీ షార్ట్సే పోస్ట్ చేశాను. బట్ ఇక్కడ నుండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ అన్నయ్య పెళ్ళి కూడా అన్నీ పోస్ట్ చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి చాలు. అండ్ ఈరోజు అయితే మా శ్రావణ మాసం షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే నేను మా పెద్దమ్మ నా శ్రావణ మాసం షాపింగ్ అయితే చందానగర్లో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చాము. ఇక్కడ కేజీ సేల్ అయితే నడుస్తుంది. యాక్చువల్లీ మేము ఆషాఢంలో అస్సలు రాలేదండి. ఈ శ్రావణం వచ్చాకే షాపింగ్కి వచ్చాము. ఎందుకంటే ఈ ఇయర్ అంతా హాఫ్ ఇయర్ అసలు పెళ్ళిళ్ళకే అయిపోయింది, ఆల్మోస్ట్ జూన్ వరకు. అండ్ తర్వాత బ్యాక్ టు హైదరాబాద్ వచ్చాక వర్క్ ఇంకా నాకు పలు అన్నీ సరిపోయాయి. సో ఇంకా శ్రావణ మాసం వచ్చాక ఇప్పుడైనా షాపింగ్కి వెళ్ళాలని చెప్పి ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చి ఫస్ట్ కేజీ సేల్ అయితే చూశాను. నాకైతే అసలు ఏం నచ్చలేదండి ఆ కేజీ సేల్. ఆ సారీస్ కానీ అవి కానీ చాలా క్వాలిటీ తక్కువ ఉన్నాయి. ఆ మాత్రం దానికి కేజీ సేల్ ఎందుకు పెట్టడం నాకు అర్థం కాలేదు. అండ్ మిగతా కలెక్షన్ కూడా నాకు ఓకే అనిపించింది. స్టాఫ్ కూడా అంత రెస్పాన్సివ్గా అనిపించలేదు. అండ్ మెయిన్గా నాకైతే కలెక్షన్ ఏం నచ్చలేదు. నేను ఒక 2-3 మోడల్స్ అయితే అడిగాను వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేవన్నమాట. ఇంకా వెంటనే ఆ పక్కనే ఉన్న విఆర్కే సిల్క్స్కి అయితే వెళ్ళాము. ఇది బయట ఎంత బాగుంది కానీ లోపల ఎంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను కూకట్పల్లి విఆర్కే సిల్క్స్ విజిట్ చేసినప్పుడు కొంచెం బెటర్గానే అనిపించింది. బట్ ఈ విఆర్కే సిల్క్స్ అయితే ఈరోజే వెళ్ళడం కొంచెం ఫస్ట్ వెళ్ళిన వెంటనే మంచి ప్లెజెంట్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఖాళీగా ఉంది. నాకు ఈ ఒక్కటే ఇంత ఖాళీగా కనిపించింది, మిగతావన్నీ ఫుల్ రష్గా ఉన్నాయి. ఓకే, కొంచెం పీస్ఫుల్గా చూడొచ్చు అనుకున్నాను. కిందంతా కొంచెం డిజైనర్ వేర్ అయితే ఉంది. అండ్ నేను అడిగిన మళ్ళీ సేమ్ నేను అడిగిన మోడల్స్ అయితే లేవు. బట్ మనకు కావాలంటే వాళ్ళు తెప్పిస్తా అని చెప్పారు. బట్ ఇక్కడ పెట్టిన ఫ్లెక్సీస్ కానీ అవి కానీ భలే ఉన్నాయి అసలు సూపర్గా. నేనైతే అవే సారీస్ ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాను. బట్ వాళ్ళు ఉండి లేదు మేడం అవి అయితే మేము తెప్పించాల్సి వస్తుంది, మీరు ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలంట. సో మీకు ఏదైనా మోడల్ నచ్చితే విఆర్కే సిల్క్స్లో అక్కడున్న ఫొటోస్ చూసి నచ్చినా కూడా మనం ఖచ్చితంగా తెప్పిస్తారు. సో జనరలీ నేను చూస్తున్న మోడల్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అనమాట, లైక్ సాఫ్ట్ సిల్క్. ఎందుకంటే హెవీవి క్యారీ చేయలేము, అలాగని పట్టు కూడా ఇంకా నాకు వద్దు. ఎందుకంటే ఇంకా చాలు పట్టువి నా పెళ్ళికి, మా అన్నయ్యల పెళ్ళికి, కజిన్స్ పెళ్ళికి వాడాను. సో కొంచెం సాఫ్ట్గా, కొంచెం లైట్ వెయిటెడ్గా, ఈజీగా క్యారీ చేయడానికి ఉండేటట్టు అయితే మేము చూస్తున్నాము. కంచిలో సాఫ్ట్ సిల్క్ అయితే అడిగాను నేను కొంచెం, అవైతే ఇవి చూపించారు. బట్ నాకు కలర్స్ అయితే అసలు నచ్చలేదు. క్లాత్ అయితే బాగుంది, క్లాత్ కొంచెం బాగానే ఉందన్నమాట. ఇవన్నీ కూడా కంచి, దాంట్లో ఇంకా బోర్డర్లెస్ అని, సెమీ పట్టు అని, అండ్ సాఫ్ట్ సిల్క్ అని, అవి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అవైతే కొంచెం మెత్తగా ఉంటాయి అండ్ మనం ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. సో నాకైతే విఆర్కే సిల్క్స్లో కూడా కలెక్షన్ ఏం నచ్చలేదు. అండ్ తర్వాత వచ్చేసి మేము ఎక్కువ ఆర్కే కలెక్షన్కి వెళ్తాము. బట్ చందానగర్లో ఉన్న ఆర్కే కలెక్షన్ మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయిందంట. సో మొత్తం తీసేశారు. మేము షాక్ అయ్యాం నిజంగానే, అసలు ఏంటి సడన్గా తీసేశారని. అండ్ నెక్స్ట్ చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇంకా లాస్ట్లో దీంట్లో చూద్దాం, దీనిలో నచ్చితే తీసుకుందాం, లేదంటే ఇంకా కూకట్పల్లికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. అండ్ చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా సేమ్, ఎక్కడైనా కూడా మనకు మంచిగా ఈ ఆషాఢం కేజీ సేల్ అయితే ఇంకా నడుస్తుంది శ్రావణ మాసం వచ్చాక కూడా. సో మీకు ఎవరికైనా కావాలి, కొంచెం బల్క్గా కావాలి అంటే మాత్రం ఇది కొంచెం మంచి బెస్ట్ ఆప్షనే. నాకైతే చెన్నై షాపింగ్ మాల్లో కొంచెం కలెక్షన్ బాగానే అనిపించింది. ఈవెన్ కేజీ సేల్ కూడా బెటర్గానే ఉందన్నమాట. లైక్ చాలా లైట్ వెయిటెడ్లో, చాలా తక్కువ ప్రైసెస్లో కావాలి అంటే ఈజీగా దొరుకుతున్నాయి. అండ్ మోడల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్లో. ఈవెన్ స్టాఫ్ కూడా నాకు మంచి రెస్పాన్సివ్గా అనిపించారు. మెయిన్గా మోడల్స్ చాలా హెవీగా ఉండడం వల్ల నేను దీంట్లో ఏ మోడల్ అడినా కూడా వాళ్ళు మినిమం 3-4 వెరైటీస్ అయితే చూపిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఇట్లా కేజీ సేల్ అవి పెట్టారు. కొంచెం కంచిలో ఇట్లా నేను చెప్పినట్టు సాఫ్ట్ సిల్క్, బోర్డర్లెస్ అవన్నీ కూడా 4th ఫ్లోర్ అని చెప్పారు. సో నేను ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. నేను జనరలీ ఇయర్ మొత్తానికి సారీ షాపింగ్ చేసేది ఓన్లీ శ్రావణ మాసం అండి. సో అందుకే నేను పర్టికులర్గా పెట్టుకుంటాను, ఈ సారీయే ఈ శ్రావణ మాసం కావాలి, ఈ మోడలే కావాలి అని చెప్పి. సో అది దొరికినంత వరకు ఇంకా సర్చింగ్ అని వెతుకుతూ ఉండాలి. సో మొత్తానికి అయితే పైకి వచ్చేసాం మేము. పైకి వచ్చిన తర్వాత నేను ఒకసారి కలెక్షన్ అంతా కూడా చూస్తున్నా. ప్రస్తుతానికైతే ఏం అడగలేదు,
కొత్తగా ట్రెండ్ అవుతున్న కలెక్షన్ ఏంటి, కొత్త మోడల్స్ ఏంటి అని చెప్పి అడిగి చూస్తున్నాం అనమాట. నాకు జనరల్లీ సారీ సెలెక్షన్ అంత రాదు, సో అందుకే మా పెద్దమ్మని తోడు తీసుకెళ్ళాను అనమాట. జనరల్లీ నేను ఎక్కువ అత్తయ్యతోనే వెళ్తాను, మా అత్తగారు సెలెక్షన్ చాలా బాగుంటుంది. బట్ ఆవిడ వచ్చేపాటికి కొంచెం టైం పడుతుంది అండ్ లేట్ కూడా అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను మా పెద్దమ్మ అయితే షాపింగ్కి వచ్చేసాము. మా పెద్దమ్మ కూడా చాలా బాగా సెలెక్ట్ చేస్తారు. సారీస్ అనే కాదు, ఈవెన్ డ్రెస్సెస్ కూడా, అబ్బాయిలు కూడా, ఈవెన్ మా అన్నయ్యకి అందరు కూడా మంచిగా సెలెక్ట్ చేస్తారు. సో మా ఇద్దరం అయితే ఇంకా ఒక రోజు చూసుకొని ఇంకా షాపింగ్కి వచ్చాం. అండ్ ఈ వర్షాలు కూడా ఒకటి అసలు అక్కడ ఆంధ్రాలో ఎలా ఉందేమో కానీ హైదరాబాద్లో మాత్రం వర్షాలు పడుతూనే ఉన్నాయండి, అస్సలు తగ్గట్లేదు. రోజుకి ఒక్కసారైనా వర్షం పడుతుంది. ఇంకా అందుకే కొంచెం కంఫర్ట్ వేర్లోనే వచ్చాం మేము కూడా. అండ్ ఇక్కడైతే చెప్పా కదా సాఫ్ట్ సిల్క్ అని, సో నాకు కావాల్సినట్టు ఎగ్జాక్ట్గా దొరికేస్తున్నాయి. సో వాళ్ళు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, అడిగిన వెంటనే ఒక 10 to 15 వెరైటీస్ వేస్తున్నారు అనమాట. ఐ మీన్ కలర్స్. ఇక్కడ సాఫ్ట్ సిల్క్లోనే మేము దగ్గరగా ఒక 12 అలా చూసినట్టున్నాం. నాకు జనరల్లీ కొంచెం పేస్టల్ కలర్స్ ఇష్టము, లేదంటే ఒక డార్క్ కలర్ వచ్చి పేస్టల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్లా ఏమైనా వచ్చినా కూడా ఫైన్. సో నాకైతే ఒకసారి బాగా నచ్చింది, సేమ్ మా పెద్దమ్మ కూడా అదే నచ్చింది అనమాట. సో ఇంకిద్దరికి నచ్చింది కదని చెప్పి నేనైతే అది ఫిక్స్ చేసేసాను మోస్ట్లీ సాఫ్ట్ సిల్క్లో. అండ్ ఇంకా మోడల్స్ అడుగుతున్నాం అనమాట, దాంట్లో ఇంకేమైనా కలర్స్ చూపిస్తారా ఏంటి అని చెప్పేసి. నాకైతే ఒక 3-4 నచ్చి పక్కన పెట్టాను, అండ్ మిగతావన్నీ రెగ్యులర్ కలర్స్ చూపిస్తే ఇంకొద్దనేసాను అనమాట. సో ఇవి నాకు నచ్చినవి ఒకటి ఓపెన్ చేయమన్నాము, బట్ ఆ షేడ్ ఆల్రెడీ ఉన్నింది. నాకు కొంచెం డిఫరెంట్గా లావెండర్ అండ్ ఎల్లో ఈ ఫస్ట్ ఉంది కదా, ఆ షేడ్ అయితే బాగా నచ్చింది. ఇది నేను ఓపెన్ చేయమని చెప్పాను. ఈవెన్ సారీ అంతా కూడా మంచిగా వచ్చింది అండ్ క్లాత్ చాలా స్మూత్గా ఉన్నింది. సో ఇది కంచిలో సాఫ్ట్ సిల్క్ అనమాట. దీని ప్రైస్ రేంజ్ అరౌండ్ 3500 నుంచి స్టార్టింగ్, బట్ మీకు ఆల్మోస్ట్ 4000 దాటాకి కొంచెం మంచిగా దొరుకుతున్నాయి. 3500 3800లో రెగ్యులర్ కలర్సే ఉన్నాయి. అరౌండ్ 4000 దాటితేనే మీకు మంచిగా అట్లాంటి మంచి పేస్టల్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ కనిపించాయి. సో అదైతే ఫిక్స్ చేసి పక్కన ఇంకా డిజైనర్ సారీస్ అవి చూస్తున్నాను. అండ్ అక్కడ కూడా నాకు కళ్ళు ఆ పేస్టల్స్ మీదే పడ్డాయి అనమాట. సో భలే అనిపించాయి. సో అవన్నీ కొంచెం ట్రై చేశాను. అండ్ ఇటువైపు అంతా వర్క్ సారీస్ అండ్ లెహంగాస్ అవన్నీ ఉన్నాయి. మెయిన్గా చెన్నై షాపింగ్ మాల్లో కలెక్షన్ అయితే నిజంగా బాగుంది. అండ్ మెయిన్గా స్టాఫ్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ మళ్ళీ సేమ్ నాకు మళ్ళీ ఆ లెమన్ ఎల్లోలోనే ఇంకొకటి కూడా నచ్చితే ఇలా చూస్తూ ఉన్నాను అనమాట. సో మొత్తానికి నేను ఒక 2-3 సారీస్ తీసుకుందా అని వెళ్ళి మీరు చూస్తారు లాస్ట్ నేను ఎన్ని సారీస్ తీసుకున్నాను అని చెప్పేసి. అండ్ ఇటువైపు అంతా కూడా లెహంగా కలెక్షన్ అది ఉంది. అండ్ ఈరోజు అంతా కూడా ఎందుకో కొంచెం లెమన్ ఎల్లో షేడ్స్లోనే కొంచెం నాకు సెట్ అవుతున్నాయి. ఓకే పర్లేదు, నా దగ్గర అంతగా లేవు అసలు ఎల్లో షేడ్స్, అవన్నీ కూడా ఎప్పుడూ తీసుకోలేదు. ఎక్కువగా గ్రీన్, మెరూన్, రీసెంట్గా అన్నయ్యపల్లిలో బ్లూ అలానే తీసుకున్నాం. అండ్ ఈయన వచ్చేసి మల్లిగారు అనమాట. మీరు చందానగర్ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తే మల్లిగారు అనిపండి, అతనికి పర్ఫెక్ట్గా తెలుస్తాయి అనమాట మనకి ఇంకేం కావాలి అని చెప్పేసి. లైక్ చాలా ఓపిక్గా మనకి టేస్ట్ తగ్గట్టు చూపిస్తున్నారు. మీకు సరిగ్గా తెలియకపోయినా కూడా ఆయనే సజెస్ట్ చేసి చూపిస్తున్నారు. ఇవి వచ్చేసి బోర్డర్లెస్ అనమాట, కంచిలో బోర్డర్లెస్. ఇవైతే ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు, ఒకదాని మించి. అండ్ మన మమ్మీలకి అయితే సూపర్గా ఉంటాయి ఇవి. దీని ప్రైస్ రేంజ్ అరౌండ్ 5000 అలా స్టార్ట్ అవుతుంది. డిస్కౌంట్స్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడాను, బట్ 5000 స్టార్ట్ 10,000 వరకు కూడా ఉన్నాయన్నమాట దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి. చెప్తున్నారు కదా మన మమ్మీలకి కానీ అత్తయ్యలకి కానీ వాళ్ళకైతే సూపర్గా ఉంటాయి. అండ్ క్లాత్ కూడా భలే ఉంది అసలు. కొన్ని అయితే 9000 కూడా ఉన్నాయన్నమాట, అరౌండ్ 5000 అలా స్టార్ట్ అయ్యి. సో కొంచెం డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు, అరౌండ్ 15 to 20%. అండ్ ఇటువైపు వచ్చేసి ఒక పెద్ద పెళ్లి సమూహం వచ్చిందనమాట. పెళ్లి శ్రావణ మాసం వచ్చిందంటే ఫెస్టివల్స్తో పాటు పెళ్ళిళ్ళు కూడా వస్తాయి కదా. సో పెళ్లి షాపింగ్కి వీళ్ళందరూ వచ్చారు. ఒక 1 hourలో ఆల్మోస్ట్ వీళ్ళు కూడా అన్నీ సెట్ అయిపోయాయంట. సో మీరు ఫ్లోర్ ఇన్ఛార్జ్ కదా, చెప్పండి వస్తుంది ఇదంతా. రామ గారు ఇక్కడ ఫ్లోర్ ఇన్ఛార్జ్, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉందన్నమాట. సో మీరు రాము గారు చెప్పండి, మన వైజాగ్ వాళ్ళకి మాత్రమే ఆ ఆఫర్ ఉంది, అది శ్రావణ మాసంలో. అంటే ఇక్కడ మల్లి గారు వాళ్ళ టీం అంతా టీం కూడా చాలా బాగా చూపించారు మనకి. అండ్ కలెక్షన్ కూడా దీంట్లో బాగుంది. యాక్చువల్లీ మొన్న తీసుకుని మీ ప్రేస్ ఇవన్నీ ఇక్కడ తీసుకున్నాం.
సో ఫైనల్లీ ఇవైతే మేము తీసుకున్న సారీస్. చెప్పాను కదా నేను జస్ట్ 2 తీసుకుందా అని చెప్పి ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది. అండ్ నేను అడిగిన మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయండి, కొంచెం బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి, హెవీగా అయితే ఏం లేవు. లైక్ ఆల్మోస్ట్ మీకు 1700 నుంచి 2000 నుంచి మంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అడిగిన మోడల్ బట్టి అట్లా ప్రైస్ పెరుగుతూ ఉన్నిందనమాట. సో ఫైనల్లీ మాకు కావాల్సిన సారీస్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. మళ్ళీ అక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుంది. నేను రీసెంట్గా అక్కడ బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను, బాగుంది. మీకు ఓన్లీ లైక్ గోల్డ్లో వితౌట్ స్టోన్స్ ఆర్ పర్ల్స్ రాకుండా ఉంటే చెన్నై షాపింగ్లో కొంచెం బాగానే ఉండిద్ది. నేను తీసుకున్నప్పుడు అయితే ఓకే బెటర్గానే ఉంది ప్రైస్ అదంతా కూడా. లైక్ జిఎస్టీ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అండ్ శ్రావణ మాసంకి మనం వెండి కొనుక్కుంటే అసలు ఉండం కదా. సో నేనైతే అష్టలక్ష్మి చెంపు కోసం చూస్తున్నాము. అండ్ గోల్డ్తో పాటు వెండి కూడా అంతే భారీగా పెరిగిపోయిందండి, ఇంకా మామూలుగా కాదు. అండ్ వాటికి డిమాండ్ మనమే ఇస్తున్నాము, మనం కొంటున్న కొద్దీ అవి ఇంకా పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇంకా తప్పదు. అండ్ ఈ చెంపు వచ్చేసి అరౌండ్ 280 grams అలా చెప్పాడు. 37,000 అలా పడుతుంది. అండ్ ఇది కొంచెం చిన్నది దానికన్నా, ఇది వచ్చేసి 200 grams, ఇది 27,000 అలా. సో ఆ రోజు గ్రామ్ వచ్చేసి 112 రూపీస్ ఎంతో ఉండింది. సో మొత్తానికి నేను ఇంకా ఆలోచిస్తున్నాను, ఇంకా ఏం డిసైడ్ కాలేదు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చిన్న కృష్ణుడు ఎంత క్యూట్గా ఉన్నాడో, నాకైతే భలే నచ్చింది. కృష్ణుడు సూపర్ డూపర్గా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళా కూడా ఖచ్చితంగా కృష్ణుడు ఏమున్నా కూడా చూస్తాను అండ్ కొంటూ ఉంటాను కూడా. ఈ కృష్ణుడు చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే సక్సెస్ఫుల్గా రిటర్న్ అయిపోయాము. సో ఇలా అయితే మా శ్రావణ మాసం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా నచ్చింది, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.